ఈ వీడియోలో ప్రోమో 1 గురించి బలంగా మాట్లాడదాం. ప్రోమో 1 చూడలేని వాళ్ళు వెళ్ళి చూసి రండి. ఆర్ ఒక డేటా బాక్ అంటే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ప్రాపర్ వ్యూ పాయింట్స్ పెడదాం. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, ఇమాన్యుయల్ తొండి గేమ్ ఆడుతున్నాడా, ఇమాన్యుయల్ కావాలనే బర్నీని అటాక్ చేస్తున్నాడా, డిమాన్ పవన్ రితుకి వెన్నుపోటు పొడిచాడా, ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వ్యూ పాయింట్స్ ఏర్పడే ప్రోమో ఇది. అలాగే ప్రోమోలో మనం హై లెవెల్ మాట్లాడుకుంటూ దాని డీటెయిల్స్ ఇంకొంచెం డీబగ్ చేసుకుంటూ మనం లైవ్ మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. అలా అని చెప్పి పూర్తిగా డిస్కస్ కూడా చేయకుండా ఉండొద్దు. నా డిఫరెంట్ వ్యూ పాయింట్స్, సినారియోస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎస్పెషల్లీ డిమాన్ రీతుది అండ్ ఇమాన్యుయల్ది. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, బలంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. మీకు ముందుగా చెప్పాల్సిన విషయం, నామినేషన్ లిస్ట్ నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్పిన దాంట్లో ఒక నేమ్ మిస్ అయింది. ఆ నేమే దివ్య. ఓవరాల్గా 6 నామినేషన్స్లో ఉన్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 2 నామినేషన్స్లో లేరు. ఆ 2 ఎవరు? 3. ఒకళ్ళు తనూజ, ఆమె ఎలాగో కెప్టెన్ కాబట్టి. ఇంకోటి సుమన్ శెట్టి, ఇంకోటి రితు చౌదరి. హౌరే, డిమాన్ పవన్ ఇప్పుడే కదా రితు నామినేట్ చేశాడు కదా అంటే, డిమాన్ పవనే కదా, చాలామంది నామినేట్ చేశారు, 3-4 నామినేట్ చేశారు. బట్ తెలుసు కదా, నాకు ఇదే అర్థం కాదు. తనూజకి ఆల్రెడీ నామినేషన్స్ ఈ టాస్క్లో ఒక పవర్ ఏంటంటే, షీ హ్యాస్ టు డిసైడ్ ఎవరు ఒక నామినేషన్ వేయాలి, ఎవరు 2 నామినేషన్ వేయాలి అనేది తనకి ఆ పవర్ ఆల్రెడీ ఇచ్చారు. అది మీకు ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. నేను నిన్న మెయిన్ మిడ్ నైట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పాడు. ఆల్రెడీ ఒక పవర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పవర్ ఎందుకు? మళ్ళీ ఇంకో పవర్ ఏంద్రా అంటే, నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత తనూజకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు, ఒకళ్ళు సేవ్ చేయండి అని చెప్పి. ఎందుకు ఇచ్చారు? మీకు ఇండైరెక్ట్లీ రితుని సేవ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎలాగోలాగా ఒక పవర్ అయితే ఇద్దాం అనుకున్నారా? ఆ గోల్డెన్ బజర్ వాడలేదు కాబట్టి ఇంకేదో ఒక పవర్ ఇచ్చి జస్టిఫై చేద్దాం అనుకున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇచ్చారు? 7 నామినేషన్స్లో ఉంటే ఏమైంది? ఇప్పుడు అర్జెంటుగా ఒకళ్ళు ఎందుకు సేవ్ చేయాలి? అదేమైనా అగ్రిమెంటా, కాంట్రాక్టా? నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఇన్ని పవర్లు. సో మీరే చెప్పాలి, లైవ్ చూసి మీరే చెప్పాలి, మెయిన్ ఎపిసోడ్ చూసి మీరే చెప్పాలి. నాకైతే నచ్చలేదు. ఎందుకు అన్ని పవర్? 2 పవర్లు ఎందుకు? ఆల్రెడీ ఒక పవర్ ఇచ్చారు కదా తనూజకి, మళ్ళీ ఇంకో పవర్. సో అలాగా రితు చౌదరి సేవ్ అయిపోద్ది. సో రితు చౌదరి ఫ్యాన్స్ రిలాక్స్, మీ అక్క సేవ్ అయిపోయింది, ఎందుకంటే తనూజ సేవ్ చేసింది. మాట ఇచ్చా షేర్కా, నేను నీకు అప్పుడే మాట ఇచ్చాను, గోల్డెన్ బజర్ ఉంటే నువ్వు నాకు కెప్టెన్సీ అప్పుడు సాక్రిఫైస్ చేస్తానో, నేను నిన్ను సేవ్ చేస్తానో, నేను నిన్ను సేవ్ చేసాను, చెల్లిని చెప్తుందేమో. మేబీ జస్టిఫికేషన్ అదే అయ్యి ఉండొచ్చు, అంతకుమించి ఏం లేదు. సో అది పంచాయతీ. ఇప్పుడు వచ్చేసరికి 2 విషయాలు మాట్లాడదాం. ఒకటి ఇమాన్యుయల్ అండ్ ఇంకోటి డిమాన్ పవన్. వీళ్ళిద్దరి గురించి మాట్లాడకంట ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను, నడుస్తుంది, నడవబోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒకటి మీరు ఒప్పుకోకపోయినా ఫస్ట్ థింగ్ ఒకటి క్లియర్ అవుట్ చేస్తా. ఎందుకంటే చాలామంది చాలా అప్రహెన్షన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. నేనైతే బలంగా చెప్పాను, మళ్ళీ చెప్తా కూడా సీజన్ అయ్యే వరకు. ఈ సీజన్ అందరికీ పిఆర్లు ఉన్నారు అబ్బా, అందరికీ పిఆర్లు ఉన్నారు ఎక్సెప్ట్ హరీష్. ఆయనకి తప్ప అందరికీ పిఆర్లు ఉన్నారు. కళ్యాణ్ పడాలకి పిఆర్ లేరు అనేది పెద్ద సొల్లు. కళ్యాణ్ పడాల పేరు ఎందుకు తెస్తున్నారు అంటే, అవి నాకు ఎందుకు షేర్ చేస్తున్నారు? కళ్యాణ్ పడాలకి పిఆర్ లేడన్నా, చాలా కిరాణా కొట్టన్నా ఏం లేదు. డిమాన్ పవన్ కలిసి సొంత ఇల్లు కూడా లేదు. రితు చౌదరి కూడా అలా కనబడుతుంది కానీ అంత సూపర్ డూపర్ రిచ్ కదా, అంత గొప్ప పిఆర్ కూడా కదా రితు చౌదరిది. మ్యాటర్ అవన్నీ వద్దు బాసు. అందరికీ పిఆర్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, పెద్ద పిఆర్లు ఎవరికి ఉన్నాయి తెలుసా ఈ సీజన్లో? తనూజ, తర్వాత కళ్యాణ్ పడాల. ఇక్కడ తనూజ పిఆర్ని మాత్రం హైలైట్ చేస్తున్నారు. తనూజది పెద్ద పిఆర్ అని చెప్పి. కళ్యాణ్ పడాల విషయంకి వచ్చేసరికి జస్ట్ కామన్ మ్యాన్ సింపతి యూజ్ చేయడం కోసం మరి. ఇక్కడ నేను కళ్యాణ్ పడాల నేనేం అనట్లే. పిఆర్ చేసే మ్యానిపులేటివ్ గేమ్స్ గురించి అండ్ కొంతమంది చేసే దాని గురించి నేను చెప్తుంది. కళ్యాణ్ పడాల కూడా చాలా స్ట్రాంగ్ పిఆర్ ఉన్నారు, చాలా స్ట్రాంగ్ పిఆర్. డబ్బులు ఎలా ఖర్చు పెడతారా బ్రో అంటే, కళ్యాణ్ పడాల ఏం చేస్తున్నారా అంటే, అది కళ్యాణ్ పడాలా విల్లింగ్గా చేస్తున్నారా, వాళ్ళు రిలేటివ్స్ చేస్తున్నారా, వాళ్ళు శ్రేయోభిలాషులు చేస్తున్నారో నాకు తెలియదు, అది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇంక మీరు అర్థం చేసుకోండి. కళ్యాణ్ పడాలకి వారానికి 70,000 వస్తుంది. మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తా. అందులో 50 to 60% ఆయన ఉట్టి పిఆర్కే స్పెండ్ చేస్తున్నాడు. అది మ్యాటర్, ఇంకా అర్థం చేసుకోండి అది. సో పిఆర్ లేరని అనొద్దు, అందరికీ ఉన్నారు పిఆర్లు. అతిపెద్ద పిఆర్లు వీళ్ళిద్దరికి ఉన్నారు. వీళ్ళు దారుణం అబ్బా, దారుణం కంటే దారుణంగా తయారవుతున్నారు, ఎస్పెషల్లీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లోని. ఈరోజు ఏం వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్ ఏదంటే 1 or 2 వాళ్ళిద్దరే కొట్టుకోవాలి. వాళ్ళ నాలే లేపుకోవాలి, వాళ్ళ నాలే తొక్కోవాలి, ఏదైనా చేసుకోవాలి. మధ్యలో ఎవరైనా వచ్చినా వాళ్ళని నాశనం చేసి పారేస్తున్నారు. అతి దారుణమైన అటాకులు చేస్తున్నారు, పర్సనల్ అటాకులు. సో వాళ్ళకి పీకల దాకా ఎవరి మీద ఉందరా అంటే, ఇమాన్యుయల్ మీద, డిమాన్ పవన్ మీద ఉంది. వాళ్ళిద్దరూ అసలు మీరు గమనించారా, ఫస్ట్ సెకండ్ స్లాట్ ఎందుకు మనం ఫిక్స్ అయిపోయాం ఓన్లీ
కళ్యాణ్ పడాలా అండ్ తనూజ అని చెప్పి. వీళ్ళిద్దరూ ఎందుకు కాదు? వీళ్ళిద్దరు కన్నా ఏం బిగిపడిపోయారు ఒక్కసారి ఆలోచించండి. కళ్యాణ్ పడాలా తనూజ ఎలా గ్రేటర్ దెన్, పోనీ ఈక్వల్ అనుకుందాం, పోనీ తల్లి బిడ్డ అన్యాయం ఈక్వల్ అనుకుందాం, ఎలా గ్రేటర్ దెన్ ఇమాన్యుయల్ అండ్ డెమన్ పాండ్? సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళిద్దరే ఉండాలి. పాలిటిక్స్ లాగే మూడో పార్టీ రాకూడదు. ఇక్కడ మూడో ప్లేస్లో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు రాకూడదు, వీళ్ళిద్దరూ రాకూడదు అంటే వీళ్ళిద్దరూ ఏకమవ్వాలి. వీళ్ళిద్దరూ కలిసి వేరే వేరే ముసుగుల్లో, వేరే వేరే ఫ్యాన్ పేజెస్లో, వేరే వేరే కామెంట్ అంటే వేరే ఫ్యాన్ లాగా బిహేవ్ చేస్తారు. వీళ్ళేం తనూజ ఫ్యాను కళ్యాణ్ ఫ్యాన్ అనరు. ఏంది బ్రో మాకు తనూజ ఫ్యాన్స్ మీద కళ్యాణ్ ఫ్యాన్స్ మీద నిందలేస్తుంది అంటే, ఫ్యాన్స్ అని అనట్లేదు, పిఆర్లు అంటున్నాను నేను. వాళ్ళు చేస్తుంది గేమ్ అది. వీళ్ళిద్దరిని అటాక్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళిద్దరికి మైలేజ్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళిద్దరికి కూడా ఛాన్స్ ఉంది విన్నింగ్కి, టాప్ 2కి అనే విషయం కూడా, అసలు ఆ సీడ్ కూడా రాకూడదని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మీకు అది అర్థమవుతుంది కూడా. బట్ నాకు తెలుస్తుంది జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను మాత్రం నాకేమనిపించింది అదైతే చెప్తా, అది పక్క. బట్ పిఆర్ గేమ్లు అలా ఉంటాయి. నాకు ఒకరికే తనూజాకే పెద్ద పిఆర్ ఉంది, అది తప్పు. కళ్యాణ్ పడాలకు కూడా మంచి పిఆర్ ఉంది. సింపుల్ అబ్బా, నేను చెప్పింది ఇదంతా సొల్లు అనుకున్న వాళ్ళకి కళ్ళు మూసుకొని నేను ఒకటి చెప్తా వినండి. ప్రోమో రిలీజ్ అయిన మరుక్షణం ఫస్ట్ 5-10 సెకండ్స్ ప్రోమో కంటెంట్ కూడా తెలియదు, ఏముంటుందో తెలియదు. కంటెంట్ తెలియక ముందే తనూజ వదిలేను, తనూజ పిఆర్ ఉందని అందరికీ తెలుసు. కళ్యాణ్ పేర్లు ఎందుకని వస్తున్నాయి? కళ్యాణ్ పడాలేదు, కళ్యాణ్ తోపు, కళ్యాణ్ డైమండ్, అలా టెంప్లెట్ ఉంటాయి. ఎందుకు, ఎలా అది? ఆర్ ఏ ప్రోమో రిలీజ్ అయినా, ఏ మెయిన్ ఎపిసోడ్ రిలీజ్ అయినా, ఏ పెద్ద రివ్యూ అప్లోడ్ చేసిన వెంటనే రివ్యూ 30 నిమిషాలు 40 నిమిషాలు ఉన్నా ఫస్ట్ 1 మినిట్లోనే, ఫస్ట్ 1 సెకండ్ నుంచి 1 మినిట్లోనే ఎందుకు ఈ పేర్లు వస్తున్నాయి? పిఆర్లు చేసే గేమ్ అది. నేను మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ పడాలకి జనరల్ ఆడియన్స్ లేరంటే బొచ్చుడు ఉన్నారు, తనూజాకి జనరల్ ఆడియన్స్ లేరంటే బొచ్చుడు ఉన్నారు. ఈ బొచ్చుడితో పాటు వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. అది నేను చెప్తున్నాను, అదే అర్థం చేసుకోండి మీరు. నేను చెప్పింది అర్థం చేసుకున్నారు, గమనించండి, మీకు అర్థమైపోద్ది. రివ్యూర్స్ వెంటనే రివ్యూ అప్లోడ్ చేసిన ఫస్ట్ 1 మినిట్లో ఏం జరుగుతుందో చూడండి. ప్రోమోలు అప్లోడ్ అవ్వగానే కంటెంట్తో సంబంధం లేకుండా ఫస్ట్ 1 మినిట్ కామెంట్లు చూడండి, ఆ యూజర్ నేములు చూడండి, మీకు అంతా అర్థమైపోద్ది. అబ్బా, ఇదేమైనా రాకెట్ సైన్సా? సింపుల్. సో దయచేసి ఈ పిఆర్ల గురించి ఎక్కువ బుర్ర పెట్టొద్దు. జనరల్ ఆడియన్స్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఆ కామెంట్ సెక్షన్ వదిలేయండి. మీకు ఏమనిపించిందో, ఇప్పుడు కళ్యాణ్ పడాల ఆట నచ్చింది అనుకోండి, కామెంట్ చేయండి. అవేం వద్దు, వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు. తనూజ ఆట నచ్చిందని కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ది నచ్చితే కామెంట్ చేయండి, డెమన్ పాండ్ నచ్చితే కామెంట్ చేయండి, రితు నచ్చితే కామెంట్ చేయండి. అది నేను చెప్దాం అనుకున్నది. ఓకే, ఇప్పుడు ఇమాన్యుయల్ విషయంలోకి వచ్చేసరికి ఫస్ట్ మొదలుపెట్టింది. ఇప్పుడు పిఆర్ చెప్పాను కదా, వీళ్ళు కన్నేసరి వీళ్ళిద్దరి మీదని ఫస్ట్ ఎలా అటాక్ చేస్తారంటే ఇమాన్యుయల్ మీద, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు అని. ఫస్ట్ థింగ్, భరణిని నామినేట్ చేయడం సేఫే కాదు. అసలు మీరు ఒకటి గుర్తు తెచ్చుకోవాల్సింది, భరణి అసలు కొంపలో ఉండడానికి రీజనే ఇమాన్యుయల్ కానీ విన్ని చేయించకపోతే భరణి ఈ పాటికి అవుట్ అయిపోదు, అవునా కాదా? సో మీరు ఒకటి తెలుసుకోవాల్సింది, పోస్ట్ రీఎంట్రీ భరణి ఏం ఆడాడు? ఫస్ట్ టాస్క్లోనే ఇంజరీ అయింది, తర్వాత ఇమాన్యుయల్ ఆడి గెలిపించాడు, దివ్య ఆడి గెలిపించింది, మళ్ళీ ఇమాన్యుయల్ ఆడి గెలిపించాడు, డన్. దాని తర్వాత వారాల్లో ఏం ఆడాడు? ఏ టాస్క్లో కూడా విన్ను లేదు. మొన్న వారం ఆడిన దాని టాస్క్లో కూడా విన్ను లేదు. ఎఫర్ట్స్ ఉన్నాయి కదండి, కొన్ని ఎఫర్ట్స్ ఉన్నాయి. ఆ ఎఫర్ట్స్ సరిపోతాయా పోస్ట్ రీఎంట్రీ అంటే? సరిపోదు. ఎందుకంటే బన్నే మాట నేనేందో చూపిస్తా, గట్టిగా మాట్లాడతా, గట్టిగా వాయిస్ అవుట్ చేస్తా, గట్టిగా స్టాండ్ తీసుకుంటా అన్నాడు. కానీ ఇంకా అదే తనూజ ముసుగులోనే ఉన్నాడు, అదే దివ్య ముసుగులోనే ఉన్నాడు. కాసేపు దివ్య దగ్గర తనూజ అంటాడు, తనూజ దగ్గర దివ్య అంటాడు. తనూజ దగ్గరకు వచ్చినప్పుడు తనూజకి హెల్ప్ చేస్తా అంటాడు, రితు వచ్చినప్పుడు రితు హెల్ప్ చేస్తా అంటాడు, దివ్య దగ్గరకు వచ్చినప్పుడు దివ్య హెల్ప్ చేస్తా. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు సేఫ్గా ఒక నీడలో బతికేస్తున్నాడు తప్ప ప్రాపర్గా ఒక ఇంపాక్ట్ఫుల్ నాకు ఏమైనా ఉందా రీఎంట్రీ తర్వాత? లేదు కదా. అదే కదా ఇమాన్యుయల్ చెప్పాడు, అది సేఫ్ ఎలా అవుతుంది? అస్సలు సేఫ్ కాదు. అక్కడ ఏదైనా కనబడితే, అంత బాగా ఆడిన తర్వాత కనబడి ప్రాపర్గా స్టాండ్ తీసుకొని వాయిస్ అవుట్ చేస్తే అప్పుడు ఇమాన్యుయల్ చేసింది సేఫ్. ఇమాన్యుయల్ చేసింది సేఫ్ ఎందుకు అవుతుంది? సేఫ్ కాదు. అలాగే రితు చౌదరి పాయింట్లు కూడా ఒకళ్ళ కాదబ్బా, 3-4 చెప్పారు. డెమన్ పాండ్ పక్కన పెట్టండి, రితు చౌదరిని ఈజీగా ఈ వారం నామినేట్ చేయొచ్చు. 2 విషయాలు, ఒకటి వచ్చేసరికి సంచలనంగా షీజ్ ఎ డిజాస్టర్ అంతే. అండ్ ఇంకోటి ఆబ్వియస్గా సేఫ్ ఆడింది ఆ క్వీన్ టాస్క్లో. ఆమె వెళ్ళలేదు, ఆమె ఇమాన్యుయల్కి చెప్తుంది. అప్పుడే నాకు అర్థమైంది ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడని. ఇమాన్యుయల్ నిజంగా సేఫ్ అయితే రితుని ఎందుకు నామినేట్ చేస్తాడు? వేరే వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు కదా. కానీ అక్కడ రితు ఎవిడెంట్గా కనబడుతున్నాయి కదా, సంచాలకంగా డిజాస్టర్ అయింది.
ఎక్స్ట్రా కేప్ వేసుకుని అలా ఉంది తప్ప ఎక్కడా రిస్క్ తీసుకోలేదు. సో అది సేఫే కదా. ఆమె డిఫెన్స్ బాగుంటుంది, డిఫెన్స్ నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ యాడ సేఫ్ అయింది ఇమాన్యుయల్ది? ఇది ఏందిరా అంటే పిఆర్ మ్యానిపులేషన్. ఇమాన్యుయల్ 2-3 సార్లు సేఫ్ ఆడాడు, నిజంగానే ఆడాడు. సో ఆ పదం పట్టుకొని ఇమాన్యుయల్ సేఫ్ ప్లేయర్, ఇమాన్యుయల్ కన్నింగ్ ప్లేయర్ అని చెప్పి లేబులింగ్ వేస్తాడు తప్ప ఇమాన్యుయల్ పాయింట్లో అర్థం ఉందరా స్వామి, వాళ్ళిద్దరు వేసిన నామినేషన్ పాయింట్లు ఫేర్ ఎనఫ్ అని జనరల్ ఆడియన్స్కి తెలియనివ్వకూడదని చెప్పి పిఆర్ మ్యానిపులేషన్. మీరే ఆలోచించండి, బన్నయ్య గారు ఏం పీకిపడిపోయారు రీఎంట్రీ తర్వాత, ఏం ప్రాపర్గా స్టాండ్ తీసుకున్నాడు. అక్కడ నేను తనుజే కదా అన్నది, అసలు మొక్కలు అసలు మాస్కులు ఇప్పుడే వీడయ్యి, పవర్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, పవర్ లేనప్పుడు ఒకలాగా ఉంది. ఆయన అసలు నాకు హెల్పే చేద్దాం అనుకోలేదు, ఆయన దివ్య పేరు చెప్పాడు, కమాండర్స్ ప్రజలు డిసైడ్ చేయాలన్నప్పుడు. అది నా వ్యూ పాయింట్. నెక్స్ట్ డెమాన్ పవన్ దగ్గరికి వచ్చేసరికి, డెమాన్ పవన్ చేసింది రైటా, డెమాన్ పవన్ చేసింది రాంగా, డెమాన్ పవన్ వెన్ను పొడి చేయడా, ఇవన్నీ పక్కన పెడితే డెమాన్ పవన్ ఈరోజు నామినేషన్ రితుని చేయడం ఇట్స్ ఎ మాస్టర్ స్ట్రోక్. ఎస్, అది మాస్టర్ స్ట్రోక్. అది డెమాన్ పవన్కి గేమ్ చేంజింగ్ మూమెంటే, రితుకి గేమ్ చేంజింగ్ మూమెంటే, ఇవాళ నామినేషన్స్లో కూడా అది గేమ్ చేంజింగ్ మూమెంటే. ఎందుకంటే 10-11 వారాలు ఇంత సేఫ్ గేమ్ ఆడుతున్న ఈ సీజన్లో అట్లీస్ట్ ధైర్యంగా వచ్చి ఒక పాయింట్ పెట్టాడు ఫ్రెండ్ మీద. అది రైటా రాంగా, అది ఎలా వెళ్తుంది అనేది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, లైవ్ వెళ్ళిపోయిన తర్వాతే మొత్తం మనకు వస్తుంది. బట్ నావి కాయిన్కి 2 సైడ్లు ఉంది. ఒకటి అలా చేయడం రాంగ్, ఆ రాంగ్ ఎందుకో చెప్తాను, అలాగే రైట్ ఎందుకో కూడా చెప్తాను. రాంగ్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్, వాళ్ళు మంచి ఫ్రెండ్స్. తనకి రెడ్ కార్డు వచ్చిన రోజు, తన్ని బయటికి పంపించేస్తాన్న రోజు అందరికంటే ముందు స్టాండ్ తీసుకున్నది రితు. అలాంటి స్టాండ్ తీసుకున్న రితునే నామినేట్ చేసి బయటికి వెళ్ళిపో అనేది మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అది డైజెస్ట్ చేసుకోలేదు. దానికి బ్యాక్ ఎండ్లో ఎన్ని లాజిక్స్ ఉన్నా, ఎన్ని పాయింట్స్ ఉన్నా, వాళ్ళు ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు తప్ప, ఈమె ఈ అబ్బాయి కోసం ఇంత స్టాండ్ తీసుకుని కదరా, ఆల్మోస్ట్ అలా తోసేసిన తర్వాత కూడా, అంత జరిగినా కూడా ఈ అమ్మాయి అంత స్టాండ్ తీసుకుంటే, అదైన 2-3 వారాలు పోయిన తర్వాత ఇప్పుడు నీ వల్ల ఇది జరుగుతుంది, నీ వల్ల నాకు గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు నాకు ట్రస్ట్ లేదని చెప్పి నేను చాలా బాధపడ్డాను. అఫ్కోర్స్ ఎమోషనల్ అవుతున్నాడు డెమాన్ పవన్. కానీ ఈ ఒక్క పాయింట్ ఉంటుంది చూసారా, ఆ అమ్మాయే కదరా స్టాండ్ తీసుకుంది, అమ్మాయే కదరా నీకు బొచ్చుడిసార్లు నీకు స్టాండ్ తీసుకుంది, అమ్మాయే కదరా నిన్ను విన్ అవ్వాలని కోరుకుంది కెప్టెన్ అని. అలాంటి అమ్మాయిని నువ్వు ఎలారా నామినేట్ చేస్తావు అనే పాయింట్ మీద, ఈ ఎక్కువ వ్యూ పాయింట్ మీదే ఈరోజు ఎక్కువ జనాలు ఆలోచిస్తారు. ఆ సినారియోలో చూస్తే, ఆ యాంగిల్లో చూస్తే అది చాలా బ్యాక్ ఫైర్ అవుతుంది డెమాన్ పవన్కి ఈరోజు. కన్ఫామ్గా ఈ మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ వ్యూవర్స్ ఇలానే ఆలోచిస్తారు. రితు ఆ అమ్మాయి నిలబడింది కదరా నీతో, నిలబడిన అమ్మాయినే, అది నీకు నిజంగా పాయింట్ ఉంటే ఆ వారమే వేయాలి కదా, ఆ వారం వేయకుండా ఇప్పుడింది కేసు, వైల్డ్ కార్డులు ఉన్నప్పుడే వేయాలి కదా, వైల్డ్ కార్డు లేనప్పుడు ఉన్నప్పుడు వేయకుండా ఇప్పుడింది కేసు, నువ్వు టాప్ 5 టాప్ 6 గ్యారంటీ వచ్చేసిన తర్వాత నీకు గర్వం పెరిగి నీ ఫ్రెండ్నే వెన్నుపోటు పొడిచావు కదరా అనే పాయింట్లే ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ లైవ్ మెయిన్ ఎపిసోడ్ చూసి మాట్లాడదాం. ప్రోమోలో ప్రకారం ఈ వ్యూ పాయింట్కి ఎక్కువ బలం చేరుతుంది, ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ కాయిన్కి అదర్ సైడ్, ఇప్పుడు ఇది బాగుంటుంది, ఇది ఓన్లీ 30% అగ్రీ చేస్తారు, మొత్తం లైవ్ అంతా చూసిన వాళ్ళు అగ్రీ చేస్తారు, కొంచెం లాజిక్స్ నచ్చేటోళ్ళు అగ్రీ చేస్తారు. ఏంటంటే సెకండ్ది, ఇప్పుడు ప్రోమోలో లాస్ట్లో గట్టిగా అరిచాడు కదా డెమాన్ పవన్, చాలా గట్టిగా అరిచాడు కదా, అది కొంతమంది నచ్చదు కదా, ఏంటి అరుపు ఏంటి అదని చెప్పి. ఎలాగైతే అరిచాడో అలాగా కొన్ని 10 సంఖ్యలో, ఒక 10 కూడా 20-30 సార్లు రితు చౌదరి డెమాన్ పవన్ మీద అరిచుంటుంది గత 5 వారాలుగా. అందరూ ఏమంటున్నారు అంటే, నీకు స్టాండ్ తీసుకునే అమ్మాయి మీదే నువ్వు వెన్నుపోటు పొడిచావు కదరా అంటే, అసలు ప్రాబ్లం వచ్చిందే అక్కడ రితు చౌదరి వల్ల. ఆ వారం ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్కి అంటే దాని రూట్ కాజ్ ఏంటి, అసలు ఆ రోజు అక్కడ ఆ ఎంటైర్ సింగ్కి రూట్ కాజ్ ఏంటి. ఆ వారం ఇప్పుడు డెమాన్ పవన్ ఎలా అయితే అరిచాడో దానికంటే చాలా దారుణంగా రితు చౌదరి డెమాన్ పవన్ మీద అరవడం, తర్వాత డెమాన్ కూడా అరవడం, అసలు సీన్ పెద్ద చేసిందే రితు చౌదరి, బ్లేమ్ లేసిందే రితు చౌదరి. ఆ వారం అనే కాదు, లైవ్ చూసిన వాళ్ళకి అందరికీ వీళ్ళు ట్రాక్ వస్తే తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది. కానీ అక్కడ చిన్న ఇష్యూని కూడా పెద్ద సీన్ లాగా ప్రతిసారి క్రియేట్ చేసేది రితు చౌదరియే. అది కూడా పెద్ద టోన్తో చాలా అరుస్తూ షార్ట్ టెంపర్గా, ఏమనంటే నాకు అంతేరా, నేను ఆలోచించలేను, బ్లాంక్ అయిపోతానని చెప్పి గట్టిగా మాట్లాడడం, నాకు నీతో ట్రస్ట్ లేదన్నాం, ఇలాంటి చాలా లూజ్ పదాలు మాట్లాడేస్తుంది. ఆ వారం చాలా ఎక్కువైంది. ఆ ఎక్కువైంది డెమాన్ పవన్ తీసుకోలేకే ఆ రిఫ్లెక్స్లో తోసింది ఆ ప్రక్రియ. సో
అదంతా ఎందుకు జరిగిందిరా అంటే అంత సీన్ క్రియేట్ చేసింది రితు ఆ వారం. సో దానివల్ల అదంతా జరిగింది, దానివల్ల తన క్యారెక్టర్ బ్యాడ్ అయిందని చెప్పి తన మనసులో అది గట్టిగా ఉంది. అది అట్లీస్ట్ మంచో రైటో ఎక్స్ప్రెస్ చేశాడు కదా, ఆ విషయాన్ని మనం ఏమండాలో ఎప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఒక నిమిషం ఆలోచించండి, ఇంత సేఫ్ గేమ్ ఆడుతున్న ఇంతమంది కంటెస్టెంట్స్, ఇప్పుడు డెమాన్ పవన్ సేఫ్ గేమ్ ఆడాలంటే వేరే వాళ్ళు నామినేట్ చేయొచ్చు, కానీ రితుని ఎందుకు నామినేట్ చేశాడు? నిజంగా ఫీల్ అయ్యాడు కాబట్టి నామినేట్ చేశాడు కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ అని నామినేట్ చేసాడు, అది రాంగ్ అంటే ఎవరు నామినేట్ చేయలేదు ఇక్కడ ఫ్రెండ్స్ని? అంటే బాగా మంచి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరిని నామినేట్ చేయలేదు? బర్నీ తనూజని నామినేట్ చేయలేదా? తనూజ బర్నీ నామినేట్ చేయలేదా? బర్నీ దివ్యాని నామినేట్ చేయలేదా? దివ్య బర్నీ నామినేషన్ యాక్సెప్ట్ చేయలేదా? కళ్యాణ్ తనూజని నామినేట్ చేద్దాం అనుకోలేదా? లేకపోతే తనూజ వచ్చేసరికి రాముకు రాసి ఇవ్వలేదా కళ్యాణ్ నామినేట్ చేయమని? ఎవరు ఇమాన్యుయల్ అండ్ తనూజ బాగున్నప్పుడు వాళ్ళు నామినేట్ చేసుకోవాలి, అందరూ చేసుకున్నారు కదా, ఇందులో తప్పే ఉంది. సో ఇదొక్కటి ఎందుకు పోతుందోలా చూపిస్తున్నారంటే ఇది చూపించేది జనరల్ ఆడియన్స్ కదా. ఇందాక చెప్పాను కదా, పిఆర్ యాక్టివిటీస్ ఫోకస్డ్గా ఉంటాయి ఈరోజు ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ మీద, ఎలాగైనా నెగిటివ్ చేద్దాం అని చెప్పి. బట్ మీరు కాయిన్కి రెండు సైడ్లు చూడాలి. వైల్డ్ కార్డులు చెప్పినా ఎవరు చెప్పినా తన స్టాండ్ తను తీసుకున్నాడు. ఇంకోటి బలంగా చెప్తున్నా, డెమాన్ పవన్ ఏం చేశాడు రితుకి, డెమాన్ పవన్ ఏం చేశాడు రితుకి, రితు ఏం చేసిందంటే ఫస్ట్ రితు ఏం చేసింది చెప్పండి నాకు. సాలిడ్గా రితు ఎక్కడ హెల్ప్ చేసింది? ఇద్దరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకున్నారు. కానీ అతిపెద్ద సాయం రితు చౌదరికి చేసింది ఎవడైనా ఉన్నారా అంటే అది డెమాన్ పవన్. రితు చౌదరికి ఆ ఫ్యామిలీ ఫోటో ఎలా వచ్చింది? డైరెక్ట్గా వచ్చిందా? డెమాన్ పవన్ ఫ్యామిలీ పిక్ సాక్రిఫైస్ చేస్తే వచ్చిందా? మీకు అది ఆ హెల్ప్ కనబడలేదా? అది స్టాండ్ తీసుకున్నట్టు కదా? అక్కడ మీకు ఫ్రెండ్ కనబడలేదా? అక్కడ మీకు వాల్యూస్ కనబడలేదా? అప్పుడు హీరో అయిపోయాడు, ఇప్పుడు విలన్ అయిపోయాడా? నిజంగా రితు చౌదరి మీద అంత కక్ష, అంత బ్యాడ్ ఫీలింగ్స్ అన్నీ ఉంటే ఎందుకు అబ్బాయి తన ఫ్యామిలీ ఫోటోను వదిలేసి రితు చౌదరి ఫాదర్ ఫోటో తీసుకొని వెళ్ళిస్తాడబ్బా? ఎవడికైనా గట్స్ ఉన్నాయా? పోనీ ఏమైనా డెమాన్ పవన్ సూపర్ రిచ్చా, వెరీ పూర్ ఫెలో, వాళ్ళ ఫాదర్కి ఇంజరీ అయింది, సర్జరీ అయింది, వాళ్ళ ఫోటో కావాలనుకుంటాడు కదా, అయినా కూడా సాక్రిఫైస్ చేశాడు. అది కూడా మళ్ళీ నిన్న కన్ఫెషన్ రూమ్లోని ఆడియన్స్ దగ్గర నేను గేమ్ గివప్ ఇవ్వట్లేదని చెప్పి క్లారిటీ ఇవ్వడం కోసం ఆడియన్స్ దగ్గరకు కూడా వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నాడు డెమాన్ పవన్ అంటే, నాకు గేమ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఏ రిలేషన్స్, సో ఐ విల్ ఫైట్ ఫర్ దట్ అని చెప్పి నిజంగానే ఫైట్ చేస్తున్నాడు తన విన్ను కోసం. తను ఎలాగైనా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాడు. కాబట్టే సేఫ్ గేమ్ ఆడకుండా నిజంగానే రితు చౌదరి వల్ల ఎమోషనల్గా డ్రైన్ అవుట్ అవుతున్నాడు, ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి అది ఫ్లష్ అవుట్ చేయాలనిపించింది కాబట్టి ఫ్లష్ అవుట్ ఈరోజు చేశాడు. ముందెందుకు చేయలేదు అంటే ఆ ఇష్యూ వచ్చిన తర్వాత జరిగిన నామినేషన్ రెండు ప్రక్రియలు, ఒకటి టెడ్డీది, ఇంకోటి 5 minutes నామినేషన్. టెడ్డీ టాస్క్లో అది సిచ్యువేషన్ బేస్డ్ నామినేషన్స్, చాలా కాంబినేషన్స్ ఉంటాయి, అక్కడ అవ్వలేదు. తర్వాత వచ్చేసరికి 5 minutes నామినేషన్, అక్కడ ఒకళ్ళే నామినేట్ చేయాలి, అక్కడ రితు చౌదరి కన్నా బలమైన నామినేషన్ పాయింట్ ఉంది కాబట్టి చేశాడు. సో ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి బలంగా చెప్పాలనిపించిందేమో, ఇప్పుడేదో చెప్పాడేమో. సో తప్పే ఉంది, అట్లీస్ట్ ఫ్రాంక్గా ఉన్నాడు కదా, ఫేక్ చేయట్లేదు కదా, నేను నిజంగానే ఎఫెక్ట్ అయ్యాను అని క్లియర్గా చెప్తున్నాడు కదా, ఆ టోన్లో కూడా అర్థమవుతుంది కదా. సో ఆ యాంగిల్లో చూడొచ్చు కదా. సో 2 different వ్యూ పాయింట్స్, ఈ వ్యూలో చూసేవాళ్ళు ఉంటారు, ఆ వ్యూలో చూసే ఉంటారు. మెజారిటీ ఆఫ్ వ్యూస్ ఎటువైపు వస్తాయో ఆ రోజు ఎపిసోడ్ అలా టిల్ట్ అయ్యి ఉంటుంది. బట్ ఈ పిఆర్లు మాత్రం, వీళ్ళిద్దరు మాత్రం గట్టిగా ఈరోజు ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పైన మాత్రం గట్టిగా ఫోకస్ చేస్తారు. నేనేం చెప్తానంటే జనరల్ ఆడియన్స్కి, మీరు అవేమీ మైండ్లో పెట్టుకోదు. వాళ్ళ పిఆర్లు అని కదా, ఏ పిఆర్ మ్యానిపులేట్ చేసినా మీరు న్యూట్రల్ వేలో చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కామెంట్స్లో అయితే అసలు చదవద్దబ్బా, ఈ సీజన్ దారుణం పిఆర్ గేమ్. మీకు చెప్పాను కదా, ఏ కంటెస్టెంట్ నేస్తే ఆ కంటెస్టెంట్ నచ్చాడని కామెంట్ పెట్టి వెళ్ళిపోయింది తప్ప మీరు చూడొద్దు. సో ఓవరాల్గా నాకు అనిపించింది అది. ఈ ఒపీనియన్ మారొచ్చు, లైవ్ చూసిన తర్వాత మారొచ్చు, మెయిన్ ఎపిసోడ్ చూసిన తర్వాత మారొచ్చు, బట్ ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది, చాలాసేపు అనాలిసిస్ చేసుకొని చేస్తున్న వీడియోది. మీకు ఎంతమందికి కరెక్టరా అనిపించిందో ఇప్పటివరకు లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభ నమస్కారం, ధన్యవాదాలు.